मुजवज़ पार्लिमान इंतखाबात के पेश नज़र ज़िले कलेक्ट्रेट महबूबनगर में रवि नायक ज़िले कलेक्ट्रेट व इलेक्शन ऑफिस ने एडिशनल एस रामुलू के हमरा मीडिया सेंटर का इफ्तिताह अंजाम दिया। इस मौके पर असिस्टेंट डायरेक्टर INPR श्रीनिवास व दीगर मौजूद थे। ఇది వచ్చింది ఈసారి కూడా మనం షెడ్యూల్ అనౌన్స్ కాగానే రోజే మనం మీడియా సెంటర్ని ఎస్పీ గారు ఇతర జిల్లా అధికారులు సమక్షంలో అందరి సమక్షంలో ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషం. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు 16th నాడు ఎలక్షన్ కమిషన్ చీఫ్ ఎలక్షన్ కమిషన్ గారు మిగతా కమిషనర్స్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి అందరికీ కూడా ఎలక్షన్ కమిషన్ తీసుకున్న చర్యలపైన ఈ షెడ్యూల్ పైన డీటెయిల్గా ప్రెస్ కాన్ఫరెన్స్ కండక్ట్ చేయడం, ఆ నోట్స్ అంతా కూడా DPRO గారి ద్వారా మీ అందరికీ కూడా 16th నాడే డిస్ట్రిబ్యూట్ చేయడం. ఈరోజు జిల్లా ఎన్నికల అధికారిగా అలానే మహబూబ్నగర్ పార్లమెంట్ రిటర్నింగ్ ఆఫీసర్గా కొన్ని విషయాలు షెడ్యూల్ అనౌన్స్ అయింది కాబట్టి కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవడం జరుగుతుంది. ఇలానే మనము డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ ద ఎలక్షన్లో ప్రెస్ కాన్ఫరెన్స్, ప్రెస్ బ్రీఫింగ్, ప్రెస్ నోట్ పంపించడం ఇవన్నీ కూడా మనము ఈ 7 డిస్ట్రిక్ట్స్లో పూర్వపు 5 జిల్లాలు మహబూబ్నగర్ ప్లస్ వికారాబాద్ అండ్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్లో 10 పోలింగ్ స్టేషన్స్ ద్వారా మనం ఈ MLC పోలింగ్ జరుగుతుంది. గేట్ నాట్ పోలింగ్ జరుగుతుంది 10 పోలింగ్ స్టేషన్స్. మన దగ్గర ఉన్న బాయ్స్ కాలేజ్లో దాన్ని కౌంటింగ్ సెంటర్ని స్ట్రాంగ్ రూమ్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అరేంజ్మెంట్స్ కూడా అవుతా ఉంది. సో అక్కడ కూడా మనకి MLC ఎలక్షన్స్ కూడా పీస్ఫుల్గా జరగడానికి అన్ని చర్యలు కూడా తీసుకుంటున్నాం. అండ్ మళ్ళీ మనం కూడా గో టువర్డ్స్ ద ఎలక్షన్ విల్ మీట్ ఫర్దర్. సో ఐ రిక్వెస్ట్ అప్డేషన్ ఉంటుంది. మనం కంటిన్యూస్గా కూడా మీరు రోల్ చేసుకోవచ్చు. ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్. జనంలో చర్చ జరుగుతుంది. అంటే ఈ క్యాష్ ఎంత తీసుకెళ్ళాలి, ఎట్లా తీసుకోవాలి, మళ్ళీ పట్టుకుంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా, ఇది చర్చ జరుగుతుంది. సేమ్ లాస్ట్ టైం లిమిట్ లాగానే 50,000 కంటే పైన ఉంటే కనుక డెఫినెట్గా దానికి అవసరాలు అంటే మీరు పెళ్లిళ్ళకో ఇంకా దేనికి ఉన్నప్పుడు దానికి ప్రూఫ్ ఉంటే కనుక, ఎందుకంటే ఈ డిస్ట్రిక్ట్ గ్రీవెన్స్ కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశం కూడా అదే. ఎందుకంటే అక్కడికక్కడ ఆ టీంలో ఉండే ఆఫీసర్స్ ముందు మీరు ఎస్టాబ్లిష్ చేసుకోలేకపోవచ్చు కాబట్టి. సో ఈ గ్రీవెన్స్ కమిటీ ముందు పెట్టినప్పుడు మీరు డాక్యుమెంట్స్ అవన్నీ ప్రూఫ్లు చూపిస్తే రిలీజ్ చేస్తారు. సో నాట్ మోర్ దాన్ 50. 3 కాన్స్టిట్యుయెన్సీలు ఉంటే 2 కాన్స్టిట్యుయెన్సీలో ఎలక్షన్ పిటిషన్ అన్నది ఫైల్ అయింది. బట్ సబ్జెక్ట్ ఏంటి అన్నది ఇంకా క్లారిటీ రాలేదు. ఏ సబ్జెక్ట్ అన్నది. థ్యాంక్ యూ. పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ గవర్నర్ కలెక్టర్ గారి ఆధ్వర్యం ఆదేశాల మేరకు మా ఎస్పీ గారు ఎన్నికల ప్రశాంతమైన వాతావరణంలో జరగడానికి విస్తృతమైన పోలీసు వ్యవస్థ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే మన కలెక్టర్ గారి ఆదేశాల మేరకు అట్లే విధంగా ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఒక 3 ఈచ్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి VST వీడియో సర్వేలెన్స్ టీమ్స్ 3 చేసినాము. ఈ విధంగా తర్వాత ప్రతి దానికి ఒక 8 hours షిఫ్ట్ పెట్టి రౌండ్ ద క్లాక్ 24 hours ఈ టీమ్స్ అన్ని నడిచేటట్టు సార్ ఆదేశాల ప్రకారం చేస్తున్నాము.